బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన విధంగా తిల భక్షణం చేయండి. అంటే ఏ దానాలు ఇవ్వలేము, ఏ స్నానాలు చేయలేము అనుకున్న వాళ్ళు నువ్వులు ఆహారంలో చేర్చి స్వీకరించండి. నువ్వులుండలు తినండి, నువ్వులతో చేసిన పదార్థాలు తినండి. నువ్వులు తిన్నా కూడా మాఘ పౌర్ణమి రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. అలాగే మాఘ పౌర్ణమికి సంబంధించి 2 శక్తివంతమైన కథలు కూడా పురాణాల్లో చెప్పారు. ఆ కథలు వినటం ద్వారా కూడా పాపాలు తొలగిపోయి సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. మొట్టమొదటి కథ ఏంటంటే, మాఘ పౌర్ణమి రోజు పార్వతీదేవి అంశ భూమి మీదకి ఒక దక్షిణావృత శంఖం రూపంలోకి మారిపోయి వచ్చింది. అలా వచ్చిన పార్వతీదేవి అంశ దక్షిణావృత శంఖంలోకి మారిపోయిన తర్వాత భూమి మీద సరయూ నదీ తీరంలో కాళింది అనే పేరు కలిగిన మడుగులో ఉన్న ఒక పద్మంలో పడింది. అప్పుడే అక్కడికి దక్ష ప్రజాపతి స్నానానికి వస్తాడు. అలా స్నానం